అల్లూరు జిల్లాలో గిరిజన యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ విజ్ఞాన యాత్ర ప్రారంభించింది. ఉచిత సౌకర్యాలతో 35 మంది విద్యార్థులతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలు కంపెనీలు, ఇండస్ట్రియల్ ప్రాంతాలను చూసే అవకాశాన్ని కల్పించారు. పాడేరు నుంచి నిర్మాణ్ పేరుతో విజ్ఞాన బస్ యాత్రను కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్సీ అమిత్ బర్దర్ ప్రారంభించారు. నిర్మాణ్ అని ఒక పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ నుంచి మొదలుపెట్టి దాదాపుగా 5,000 యువతులు ఎంటైర్ ఐఎస్ఆర్ జిల్లాలో పాడేరు, చింతూరు as well as రంపచోడవరం ఉంటున్న యువతులు అందరూ కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా అప్రిషియబుల్ ఒక ఇనిషియేటివ్ ఆఫ్ పోలీస్. ఖచ్చితంగా యువతులు ఎవరెవరు అన్ఎంప్లాయ్మెంట్ వలన డిఫరెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ పల్లె లోపల ఉండిపోయిన పరిస్థితులు, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటున్నప్పుడు వాళ్ళు వాలంటీర్ చేసేసి ఈ ఎక్స్పోజర్ విజిట్స్ కి ముందుకు వచ్చేసి వాళ్ళకుంటున్న ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి, చదువున్న విషయాలకి, వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యాలకి ఎట్లాంటి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఎంత ఆదాయం చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్ సపోర్ట్ చేసుకోవచ్చు అని అండర్స్టాండ్ చేయడానికి ఒక అద్భుతమైన ఒక అవకాశం. గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళ పిల్లలకి టెక్నికల్ ఎడ్యుకేషన్ పూర్తిగా చేసేవాళ్ళు కానీ ఎవరైనా చదువుతున్న టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి అన్ని రకాల ఇండస్ట్రీస్కి వాళ్ళకి విజిట్ కోసం పంపడం, అక్కడికి పంపించి ఒక కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం. ఈ ప్రాంతంలో ఉండిపోతే వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళు ఈ ఎడ్యుకేషన్తో ఏమేమి చేయగలుగుతున్నారు. సో ఆ పరిస్థితి వాళ్ళకి రావాలి, వాళ్ళకి ఎక్స్పోజర్ తీసుకురావాలి. దీనికోసం వాళ్ళు చేసిన ఎడ్యుకేషన్ని పూర్తిగా ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి కానీ కంటిన్యూ చేయాలి, దీనికి అవగాహన కోసం కెరియర్ కౌన్సిలింగ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ టూర్ యాక్టివిటీ మన తరఫున ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగింది.